దెందులూరు నియోజకవర్గ రైతులకు ఏడాది పొడవునా సాగునీరు అందించడమే తన లక్ష్యమని ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ తెలిపారు. పోలవరం రైట్ మెయిన్ కెనాల్ ద్వారా 280 కోట్ల రూపాయలతో పలు గ్రామాలకు త్రాగునీరు, సాగునీరు 360 రోజులు అందించే ప్రణాళిక సిద్ధం చేశామని చెప్పారు. పెదవేగి మండలంలోని దిబ్బగూడెం, లక్ష్మీపురం, న్యాయంపల్లి, మెండూరు గ్రామాల్లో ప్రాజెక్టు ప్రాంతాలకు అధికారులతో కలిసి పరిశీలించిన ఆయన గతంలో ఆగిపోయిన బ్రిడ్జి, లిఫ్ట్, కెనాల్ పనులను కూటమి ప్రభుత్వం మళ్లీ ప్రారంభిస్తోందన్నారు. ఈ వేసవిలోనే బ్రిడ్జి నిర్మాణానికి శంకుస్థాపన చేసి త్వరగా పూర్తి చేస్తామని, భూగర్భ జలాల సమస్యకు కూడా శాశ్వత పరిష్కారం చూపుతామని హామీ ఇచ్చారు. పెదవేగి కాడి నుంచి కాకుండా మా పెదవేగి సీతమ్మ చెరువుకి అక్కడ గోదావరి నుంచి అక్కడి నుంచి లిఫ్ట్ పెట్టి అక్కడి నుంచి పైప్ లైన్ వేశారు. ఎన్ని కోట్లు పోయిందో గవర్నమెంట్ డబ్బు ఇక్కడి నుంచి ఈ కాలువకి వేయకుండా మంచినీళ్ళు కాకుండా మురికి నీళ్ళు తాగినట్టు అవుతుంది. ఏళ్ళుగా ఆ ప్రభుత్వంలో ఒక్క అడుగు కూడా ఎదరక పడలేదు. అటు ప్రాజెక్టు విషయంలో కానీ, బ్రిడ్జిల విషయం త్వరలోనే దాన్ని కూడా శాంక్షన్ తీసుకొచ్చి పని మొదలెడతామని చెప్పి ఈ సందర్భంగా మీకు తెలియజేస్తాను. ట్రాప్లో పెడుతున్నారు, మంత్రి గారి దగ్గరికి తీసుకునే ఫోటోలు దిగుతున్నారు.